రాజకీయ ప్రముఖులకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. అలాంటి జిల్లాలో నిత్యం రసవత్తరంగానే జరుగుతున్నాయి పాలిటిక్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాజకీయాల్లో శిఖరాగ్రాలను తాకిన వారు కొందరైతే ఉన్నత పదవులు అందుకొని రాష్ట్ర స్థాయి నేతలుగా కొనసాగుతున్న వారు ఇంకొందరు. జనరేషన్స్ మారిన కరీంనగర్లో రాజకీయ వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడే కొద్దీ కరీంనగర్ జిల్లా రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఉత్కంఠగా ఉన్న జిల్లాలో పొలిటికల్ పంచులు పేలుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న కరీంనగర్, పెద్దపల్లి రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ రాజకీయం ఏం చెబుతోంది? ఈ 7 స్థానాల్లో రాజకీయం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక చోట సీరియస్గా కొనసాగుతుంటే మరో చోట మాత్రం ఆసక్తికరంగా ఉత్కంఠగా రాజకీయాలు సాగుతూ ఉంటాయి. అభ్యర్థులు ఎవరైనా త్రిముఖ పోరులో ముగ్గురు అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగే అవకాశాలే ఉన్నాయి. ముగ్గురు కూడా ప్రజల్లో మెదిలిన నాయకులు కావడంతో ఎవరి ఓటు ఎవరికి పడుతుందో ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్. కరీంనగర్ ఎంపీ పరిధిలో మొత్తం ఓటర్లు 16,33,000 కాగా ఇందులో పురుషులు 8,07,846, ఇక మహిళలు 8,25,585. ఇక 2014 ఎన్నికల్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ విజయం సాధించగా కాంగ్రెస్, బీజేపీలు 2 స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 11,25,691 ఓట్లు పోలవగా 74.71% పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కరీంనగర్ విజేత ఎంపీ వినోద్ కుమార్కు 5,05,783 ఓట్లు రాగా 44.93 ఓటింగ్ శాతం వచ్చింది. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు 3,07,06 ఓట్లు, 26.71%. ఇక మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి సిహెచ్ విద్యాసాగర్ రావుకు 2,14,828 ఓట్లు, 19.08% ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో వినోద్ కుమార్కు వచ్చిన మెజారిటీ 2,05,007 ఓట్లు. అంటే పోలైన ఓట్లలో 18.22% ఎక్కువ అన్నమాట. భువనగిరి పార్లమెంటు స్థానం 2009లో ఉనికిలోకి వచ్చిన ఈ నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు పెంచుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా బలమైన నాయకులుగా పేరున్న కోమటిరెడ్డి సోదరులు జిల్లా వ్యాప్తంగా పట్టు పెంచుకున్నారు. అందులో భాగంగానే 2009లో ఎంపీ స్థానమైన భువనగిరిలో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దింపిన వెంకటరెడ్డి ఇప్పుడు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ కూడా భువనగిరిలో గెలిచి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయాలన్న పట్టుదలతో ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ స్థానాలున్నాయి. భువనగిరి, ఆలేరు, మునుగోడు, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నకిరేకల్, మునుగోడు మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరింది. ఇక ఈ నియోజకవర్గంలో
మొత్తం ఓటర్లు 16,23,145 ఓట్లు. అందులో పురుషులు 8,17,096 కాగా మహిళలు 8,05,949 ఓట్లు. ఇక 2014 ఎన్నికల్ని పరిశీలిస్తే టీఆర్ఎస్ నుంచి బోరా నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో గులాబీ పార్టీ అభ్యర్థి బోరా నరసయ్య విజయం సాధించగా కాంగ్రెస్ బీజేపీలు 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12,11,943 ఓట్లు పోలవగా 83.19% పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన బోరా నరసయ్య గౌడ్కు 4,48,245 ఓట్లు రాగా 36.99% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 4,17,751 ఓట్లు, 34.47%. ఇక మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి ఇంద్రసేనారెడ్డికి 1,83,217 ఓట్లు, 15.12% ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో బోరా నరసయ్య గౌడ్కు వచ్చిన మెజారిటీ 30,494 ఓట్లు. అంటే పోలైన ఓట్లలో 31.87% ఎక్కువ అన్నమాట. ఇక ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాన్ని చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల కిల్లా. గోండుల కిల్లాపై రెండోసారి విజయ బావుటా ఎగురవేయడానికి కారు పార్టీ పావుల్ని కదుపుతోంది. ఒకప్పటి కంచుకోటపై ఆధిపత్యం చెలాయించాలని హస్తం తహతహలాడుతోంది. ప్రధాని మోడీ హవాతో 2 పార్టీలను మట్టు కరిపించాలని కమల దళం కథనానికి సిద్ధమవుతోంది. ఎస్టీ రిజర్వ్ వర్గానికి కేటాయించిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్ షాగా ఏ పార్టీ అవతరిస్తుంది? ఆసక్తి రేకెత్తిస్తున్న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏం చెబుతోంది? మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం హస్తం పార్టీకి కంచుకోట. 4 దశాబ్దాల పాటు ఆ పార్టీ తన హవాను కొనసాగించింది. ఆ తర్వాత సీను మారుతూ వచ్చింది. కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలు కొట్టిన తెలుగుదేశం 6 సార్లు పచ్చ జెండాను రెపరెపలాడించింది. ఇక తెలంగాణ ఉద్యమంతో కారు జెట్ స్పీడ్కు బ్రేకులు వేసే పరిస్థితే లేదు. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల అడ్రస్నే గల్లంతు చేసే స్థాయికి ఎదిగింది. ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ఖానాపూర్, ముతోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మొత్తం 14,78,662 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,25,961. ఇక మహిళలు 7,52,649 మంది ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్ని ఒక్కసారి చూద్దాం. 5 ఏళ్ల కిందట టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నగేష్ ఎంపీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేష్ జాదవ్ బీజేపీ, టీడీపీ సంయుక్త పోటీలో టిక్కెట్ దక్కించుకున్న నాటి తెలుగుదేశం అభ్యర్థి రమేష్ రాథోడ్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోరులో చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ విజేతగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 10,45,839 ఓట్లు పోలవగా 75.44% పోలింగ్ నమోదైంది.
టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న విజేత నగేష్కు 4,30,847 ఓట్లు రాగా 41.20% వచ్చింది. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ యాదవ్కు 2,59,557 ఓట్లు 24.82%. ఇక మూడో స్థానానికి పరిమితమైన టీడీపీ అభ్యర్థి రమేష్ రాథోడ్కు 1,84,198 ఓట్లు 17.61% ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో నగేష్కు వచ్చిన మెజారిటీ 1,71,290 ఓట్లు. అంటే పోలైన ఓట్లలో 17% తక్కువ. జల్ జంగల్ జమీన్ కోసం నిజాంను ఎదిరించిన పోరు బిడ్డలు ఆదిలాబాద్ వాసులు. కానీ స్వతంత్ర భారతంలో పోడు భూములకు హక్కులు సాధించలేని నిస్సహాయులు గిరిజనులు. అంతేకాదు వర్షాకాలంలో గిరిజనులకు రోగాలు వచ్చి పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేయడానికి ఉన్న ఏకైక ఆధారం పరిశ్రమలు. ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వచ్చాయి. కొన్ని ఇప్పటికే మూతపడ్డాయి. మరి ఈ ఎన్నికల్లో ఇవన్నీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. ఇది ఇవాల్టి ఓట్ తెలంగాణ. నమస్తే.